అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024లో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలైన ఈశ్వరీదేవి ఆరాధన తేదీ గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఆరాధన అంటే జీవ సమాధి, ఆరాధన తేదీ అంటే జీవ సమాధి చెందిన తేదీ. ఈ అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ అమ్మవారు సాక్షాత్తు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలు. ఈ అమ్మవారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే. చాలామందికి తెలియదండి. అందరూ బ్రహ్మంగారి జీవ సమాధిని దర్శించుకుంటారు కందిమల్లయ్యపల్లి వెళ్ళి, కానీ పక్కనే అమ్మవారి గుడి చాలామంది దర్శించుకోరు. మీరు ఎప్పుడైనా కడప జిల్లా కందిమల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడు ఈ అమ్మవారి జీవ సమాధి కూడా స్వామివారి గుడికి కొంచెం దూరంలోనే ఉంటుందండి. వెళ్ళి తప్పకుండా దర్శించుకోండి. అమ్మవారు జీవ సమాధి చెందిన రోజు చాలా ఘనంగా కందిమల్లయ్యపల్లిలో వేడుకలు నిర్వహిస్తారు. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టము. అమ్మవారిని జగన్మాత ఈశ్వరీదేవి అని కూడా పిలుస్తారు. అమ్మవారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎప్పుడైనా కందిమల్లయ్యపల్లి వెళ్ళినప్పుడు బ్రహ్మంగారి మఠం జీవ సమాధి దర్శించుకున్నప్పుడు ఈ మఠానికి వెళ్ళి కూడా దర్శించుకోండి. ఆ అమ్మవారి జీవ సమాధి చెందిన తిథి వచ్చేసి మార్గశిర బహుళ నవమి. ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే డిసెంబర్ 24 మంగళవారం నాడు వచ్చింది. ఎంతమందికి ఈశ్వరీదేవి గురించి తెలుసో కామెంట్ చేసేయండి. జై వీరబ్రహ్మ జై, గోవింద మామ జై, శ్రీ మాత్రే నమః. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్కి వెళ్ళి ఒక్కసారి వీడియోస్ని విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.